సాహసం మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో జరిగిన సంఘటన. అప్పటికే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దైవధర్మ సంస్థాపనార్థం మదీనా పట్టణానికి వలసపోయారు. కానీ శత్రువులు అచట కూడా ఆయన్ని వెంబడించసాగారు. సైన్యాన్ని సమీకరించి ముస్లింలపై దండెత్తి రాసాగారు. అటు ముస్లింలు కూడా శత్రువులను తుదముట్టించేందుకు సమర సన్నాహాలు మొదలుపెట్టారు. దైవ మార్గంలో ధర్మయుద్ధం చేసే వారి త్యాగం సామాన్యమా? పౌరుష వీరులు, యువకులు, తుదకు పసిపిల్లలు కూడా ప్రాణత్యాగానికి సంసిద్ధులై ముందుకు వచ్చారు. సైన్యంలో చేరే కుతూహలంతో నిలిచారు. వచ్చిన వారందరినీ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చూశారు. పసిపిల్లల్ని చూచి, మీరింకా ఈడేరాని బాలురు, పెరిగి పెద్దవారయ్యాక ధర్మయుద్ధంలో పాల్గొందురు గాని ప్రస్తుతం సైన్యంలో చేరనవసరం లేదన్నారు. వచ్చిన బాలురలో రాఫే ఒకడు. అతన్ని కూడా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చూశారు. నీవింకనూ పొట్టిగా ఉన్నావు అని చెప్పి వెనుకకు పంపారు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. కానీ రాఫేకు ధర్మయుద్ధంలో పాల్గొనాలని ఎంతో ఉత్సాహం ఉంది. వయసులో రాఫే పిల్లవాడే కానీ తెలివితేటల్లో పెద్దవాడే. వెంటనే అతనికి ఒక ఉపాయం కలిగింది. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముందుకు వచ్చాడు. కాలి బొటన వ్రేళ్లపై నిలబడ్డాడు. ఉన్న పొడుగు కంటే ఎత్తైన వానిలా అగుపించాడు. ఇంకా ఇలా అన్నాడు, ఓ దైవ ప్రవక్త, నేను కూడా పెద్దవాడినే, ఖడ్గం చేబూని శత్రువులను హతమార్చగలనన్నాడు రాఫే. పిల్లవాని అంతులేని ఉత్సాహం చూశారు. అతనిని సైన్యంలో చేర్చుకున్నారు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. ఇంతలో ఇంకొక బాలుడొచ్చాడు. అతని పేరు సామ్రాహ్. ముందుకు వచ్చి, ఓ ప్రవక్త, యుద్ధంలో పోరాడడానికి వచ్చాను, సైన్యంలో చేర్చుకోండి. యుద్ధంలో బలప్రయోగం అతి ముఖ్యం. ఇప్పుడిప్పుడే సైన్యంలో చేరిన రాఫే కంటే నేనధిక బలం కలవాడను. ఎత్తులో పొడవులో తక్కువైనంత మాత్రాన ఏమిటి? కావాలంటే రాఫేతో కుస్తీ పెట్టి పరీక్షించండి అన్నాడు ఆ సాహసపరుడు. సామ్రా పెట్టిన షరతు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు నచ్చింది. సామ్రా రాఫేల మధ్య కుస్తీ జరిగింది. కుస్తీలో సామ్రా రాఫేను ఓడించాడు. ఇస్లాం సైన్యంలో చేరాడు. సాహస వీరులిద్దరికీ దైవ ప్రీతి లభించుగాక. సోదరులారా, మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాము. ఈ వీడియోపై మీ అభిప్రాయాలేమిటో దయచేసి కింద కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ముస్లిం మీడియా హౌస్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.